అలాగే నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో జానీ మాస్టర్ కోసం మనకు అందరికీ తెలిసిందే కదా. సో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ తెలుగు కొరియోగ్రాఫర్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ తెలుగు అని కూడా కాదు, ఆయన ఒక పాన్ ఇండియన్ కొరియోగ్రాఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కొరియోగ్రఫీ చేసిన పాటల తాలూకు స్టెప్పులు అటు కన్నడ సాంగ్స్ అయినా, తమిళ్ సాంగ్స్ అయినా, తెలుగు సాంగ్స్ అయినా ఏవైనా సరే చాలా బాగా పాపులర్ అవుతుంటాయి. ఇంటర్నెట్ మొత్తాన్ని కూడా షేక్ చేస్తుంటాయని చెప్పొచ్చు. సో డెఫినెట్గా పాన్ ఇండియన్ కొరియోగ్రాఫర్ అని కొంచెం ఈజీగానే చెప్పొచ్చు, బాగా పాపులర్ పర్సన్. అయితే అలాంటి ఒక పాపులర్ పర్సన్ మీద ఒక కేసు అయితే పడింది. సో బేసిక్గా ఆ కేసు కూడా చాలా స్ట్రాంగ్ కేసు అని చెప్పొచ్చు. సో అసలు ఏంటి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు అయితే ఫస్ట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అయితే నమోదైంది. సో అక్కడ 0 FIR కింద కేసు అయితే నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసుని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే ఆయన ఉండేది నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాబట్టి ఈ కేసుని అక్కడికైతే ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ అదేమో మనకి రంగారెడ్డి జిల్లా కిందకు వస్తుంది. సో వేరే జిల్లా కూడా కాబట్టి సో డెఫినెట్గా ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, సో ఆ తర్వాత ఇంకా కేసుని అయితే నమోదు చేయడం జరిగింది ఆయన మీద. ఇంతకీ ఆయన మీద ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, ఆయన మీద పెట్టిన కేసు ఏంటి అంటే, ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక అమ్మాయి, అంటే పని చేసిన ఒక అమ్మాయి, ఒకప్పుడు పనిచేసింది, ఇప్పుడు చేయట్లేదంట. బట్ అయినప్పటికీ కూడా చేస్తున్నప్పుడు అండ్ చేయడం మానేసిన తర్వాత కూడా ఆమె మీద లైంగిక దాడులు చేయడం, యూనో వేరే రకంగా కూడా అటాక్స్ చేయించడం, యూనో తనని కాదు అన్నందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, యూనో తను తన వైఫ్ అంటే జానీ మాస్టర్ ఆయన వైఫ్ ఇద్దరు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఒకసారి ఆ అమ్మాయిని కొట్టడం. సో ఇలా ఇవన్నీ కూడా జరిగాయి అన్నట్టుగా అమ్మాయి చెప్పింది. సో యూనో తన మీద ఆ అసాల్ట్ ఏదైతే ఉందో అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పటి నుంచి కాదు, 2019 నుంచి ఇది అలా జరుగుతూ వచ్చింది. 2019 నుంచి ఇదంతా కూడా స్టార్ట్ అయింది. బట్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది, ఆగట్లేదు అని చెప్తోంది. సో బేసిక్గా ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి 2017వ సంవత్సరంలో హైదరాబాద్కి అయితే వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఢీ షోలో అయితే కనబడింది. సో ఢీ షోలో కనబడిన తర్వాత జానీ మాస్టర్ గారి టీం నుంచి ఆ అమ్మాయికి ఒక ఫోన్ అయితే వచ్చింది, జానీ మాస్టర్ గారి టీంలో చేరమని. సో ఆ అమ్మాయి ఓకే పెద్ద కొరియోగ్రాఫర్ కదా అన్నట్టుగా వెళ్ళింది, చేరింది. సో 2019వ సంవత్సరంలో ముంబైలో ఒక సాంగ్ షూట్ కోసం అని చెప్పి వెళ్ళినప్పుడు, అవుట్డోర్ షూట్ కానీ వెళ్ళినప్పుడు మొదటిసారిగా తన మీద లైంగికంగా దాడి చేయడానికి అయితే ట్రై చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇంకా ఎప్పుడు అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినా కూడా అలాగే లైంగికంగా దాడులు చేయడం ట్రై చేయడం, తను వద్దంటేనేమో తనని బెదిరించడం, భయపెట్టడం, తనని కొట్టడం, ఒకసారి తనని ఒక అద్దానికి వేసి కొట్టారు తలని అని కూడా చెప్తోంది. సో ఇలాగా చాలా పాయింట్స్ అయితే అమ్మాయి చెప్పింది. అండ్ యూనో అది అలా కంటిన్యూ అవుతుంది. సో తన దగ్గర ఒకవేళ ఇది ఎవరికైనా బయటికి చెప్తానంటే యూనో తనకు అవకాశాలు రాకుండా చేస్తాను, ఇవన్నీ కూడా చెప్పి తనని భయపెట్టారు, బెదిరించారని చెప్పింది. అండ్ ఇంకా అతని దగ్గర ఉంటే కుదరట్లేదు అన్న ఉద్దేశంతో, అంటే ఇంకా సరే బయటికి వెళ్ళి పని చేసుకుందాం ఉన్న ఉద్దేశంతో అక్కడ నుంచి బయటకు వచ్చేసింది. సో ఇంకా కంప్లీట్గా వేరే దగ్గర వర్క్ చేసుకుంటుంది. ఈవెన్ తన దగ్గర ఉన్నప్పుడు కంటిన్యూస్గా తనను అలాగా ఫాలో అవుతూ ఉండేవాడు, ఎప్పుడూ వెంటబడుతూనే ఉండేవాడు. అండ్ తన ప్రాపర్టీస్ని కూడా కొన్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేసేవాడు, తనను పెళ్లి చేసుకోమనేవాడు, యూనో వేరే మతంలోకి మారమని కూడా చెప్పేవాడు, అంటే తన మతంలోకి మారమని చెప్పేవాడు. సో ఈ కైండ్ ఆఫ్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పిందనమాట. సో బయటకు వచ్చి పని చేసుకుంటున్నా కూడా వదిలిపెట్టట్లేదు. అండ్ యూనో ఆగస్టు 17వ తారీఖున లాస్ట్ మంత్ తనని కొంతమంది అన్నోన్ ఇండివిజువల్స్ భయపెట్టి బెదిరించారని, మళ్ళీ ఆగస్టు 28న కంగ్రాచులేషన్స్ ఆన్ ద సాంగ్ బట్ బీ వెరీ కేర్ఫుల్ అనే ఒక నోట్ అయితే వచ్చింది తనకి. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఆ అమ్మాయి ఓకే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా అర్థం చేసుకొని ఆ అమ్మాయి బయటకు వచ్చి ఈ కేసుని అయితే పెట్టడం జరిగింది. సో బేసిక్గా రీసెంట్ టైమ్స్లోనే సమంత గారు తెలంగాణ గవర్నమెంట్ని అక్కడ యూనో మలయాళంలో ఒక జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ఒకటి వచ్చింది కదా. సో దాని ఆధారంగా ఇక్కడ కూడా ఒక రిపోర్ట్ వచ్చింది, దాన్ని పబ్లిష్ చేయండి అని చెప్పి చెప్పి దానికి సంబంధించిన యాక్షన్స్ తీసుకోవడం అని చెప్పి అడిగారు కదా సమంత గారు. సో ఆ టైంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్కి సంబంధించిన న్యూస్ రావడం వల్ల ఇది కొంచెం బాగా వైరల్ అయిందని చెప్పొచ్చు. సో ఇంకా ఆ అమ్మాయి అయితే కేసు అయితే ఫైల్ చేసింది. అయితే మొత్తం సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏడీజీపీ శిఖా గోయల్, అంటే ఈవిడ ఉమెన్ సేఫ్టీ వింగ్ తాలూకా ఏడీజీపీ, ఆవిడ ఏమన్నారంటే సంబంధిత సెక్షన్లు అయితే పెడతాం, అలాగే పోక్సో గురించి కూడా ఆలోచిస్తాం, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత పెట్టాలా లేదా అనేది ఆలోచిస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే జానీ మాస్టర్ మీద పెట్టిన కేసులు ఏంటి అంటే 3 సెక్షన్ల కింద పెట్టారు. ఒకటి సెక్షన్ నెంబర్ 372 పనిష్మెంట్ ఫర్ సెక్షువల్ అసాల్ట్, రెండోది 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ 506, ఇంకొకటి 323 323 పనిష్మెంట్ ఫర్ వాలంటర్లీ కాజింగ్ హర్ట్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా వీటినైతే పెట్టడం జరిగింది ప్రస్తుతానికి.
సో ఇంకా పోక్సో అయితే పెట్టలేదు. సో పోక్సో ఎందుకు పెట్టాలనుకుంటున్నానంటే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే 2019 సంవత్సరం నుంచి ఇదంతా కూడా జరుగుతోంది. మొట్టమొదటిసారిగా నా మీద లైంగిక దాడి చేసింది 2019లో కదా అని చెప్పింది కదా. సో అప్పటికి ఆ అమ్మాయి మైనరే కదా, అప్పటికి ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలే. సో 2024 కదా ఇప్పుడు, ఇప్పటికి 21 ఏళ్ళ అమ్మాయికి. సో అంటే అప్పుడు మరి 16 ఏళ్ళే కదా, సో మైనర్ అవుతుంది కదా. సో ఆ ప్రకారంగా అది పెట్టాలా లేదా అని చూస్తున్నారు. బట్ తనకి కొన్ని పరీక్షలు అయితే చేశారు. తర్వాత ఒక 2-3 గంటల పాటు మాట్లాడడం కూడా జరిగింది. సో ఆ తర్వాత పరీక్షలు అవి చేసిన తర్వాత వాటి తాలూకా రిపోర్ట్స్ ఆర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా అది పెట్టాలా లేదా అనేది డిసైడ్ అవుతారనేది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. సో ఇది జానీ మాస్టర్ మీద పడిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయం. అండ్ ఆయన ఈ సంవత్సరం జనవరిలో జనసేన పార్టీలో చేరిన విషయం కూడా మనకు తెలిసిందే కదా. సో ప్రస్తుతానికైతే జనసేన పార్టీ తరపు నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఏమనంటే ప్రస్తుతానికైతే ఈ కేసు అయితే పడింది కాబట్టి అందాక ఈ కేసు ఏదైతే తేలుతుంది, ఎప్పటి వరకు అయితే తేలుతుందో అప్పటి వరకు కూడా జనసేన పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా జానీ మాస్టర్ని దూరంగా ఉండమని అయితే వాళ్ళు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి జనసేన పార్టీ తరపున. సో అది మరి ప్రస్తుతానికి సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఇప్పుడు ఆయన మీద పోక్సో పెట్టడం రైటా రాంగ్ అనే క్వశ్చన్ వస్తుంటుంది. ఫస్ట్ థింగ్ 2019లో జరిగింది అంటున్నారు. సో 2024 ఇది 5 ఏళ్ళు అయిపోయింది. సో అప్పటి ఆధారాలు ఇప్పటి వరకు ఉండవు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అమ్మాయి బాడీ మీద ఏవైతే టెస్టులు చేస్తున్నారో అప్పుడు ఏమైనా ఒకళ్ళు బయట పడినా కూడా, ఇన్ కేస్ బయట పడితే, పడతాయని కూడా నేను చెప్పట్లే, బయట పడితే అవి రీసెంట్ టైమ్స్లో బయటపడతాయి తప్ప ఇప్పుడు 2019 అయితే బయటపడవు కదా. సో కంప్లీట్గా హ్యూమన్ బాడీ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది అప్పటికి ఇప్పటికి. సో ఇప్పుడు ఆ మాటల ఆధారంగా పోక్సో పెట్టడం అనేది రైటా రాంగ్ అంటే నేనైతే రాంగ్ అనే అంట. సో అది ఇంకా అది అన్నెసెసరీ పాయింట్ అనే ఫీలింగ్ వస్తుంది. ఒకళ్ళు పెట్టినా కూడా అది రాంగే అది, ఎందుకంటే ఒక ప్రాపర్ ఎవిడెన్స్ అనేది లేదు దానికి సంబంధించి. సో అది పెట్టడం అనేది చెప్పలేము. అండ్ ఇది కూడా రైటా రాంగ్ అనేది ప్రస్తుతానికైతే మనం చెప్పలేము మనం, ఎందుకంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక యూట్యూబర్ ఉన్నాడు, అతన్ని కూడా సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ఒక కేసు మీద అరెస్ట్ చేశారు రీసెంట్గా. అంటే మరీ రీసెంట్ ఏం కాదు, దగ్గరగా ఒక 1 year అయిపోతుంది అది జరిగింది. సో సేమ్ ఇలాగే ఒక అమ్మాయి 3 ఏళ్ల నుంచి ఇలాగే జరుగుతోంది అన్నట్టుగా ఒక కేసు అయితే ఫైల్ చేస్తే అరెస్ట్ చేశారు. సో ఆ తర్వాత ఒక 3 నెలలకి ఎప్పుడో బెయిల్ మీద అనుకుంటా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అంటే నేను ఆ ఇన్సిడెంట్ గురించి వీడియో చేశాను. సో బయట ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉందో, సో వాటన్నింటినీ కూడా కలిపి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేశా. అండ్ దాంట్లో ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటే వాటి గురించి అలా జరిగే అవకాశం లేదు అన్నట్టుగా కొన్ని ఒపీనియన్స్ కూడా చెప్పాను నేను. అయితే అన్నీ జరిగిన తర్వాత ఒక 3 నెలల తర్వాత అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, భయ్యా మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ బయట కనబడిందో అదంతా కూడా రాంగ్, అది ఇది మీకు ఏదైతే తెలిసిందో, ఏదైతే మీరు ఒపీనియన్ని చెప్పారో అవన్నీ కూడా తప్పు. ఇక్కడ ఏదైతే నా మీద కేసు పడింది అది కంప్లీట్గా రాంగ్ కేసు, అది అసలు నిజమైన కేసు కానే కాదు అది. ఇవేవి తెలియకుండా మీరు ఎలా మాట్లాడతారు సంథింగ్ ఇవన్నీ కూడా ఆయన చెబితే నేను ఒకటే అన్నా, ఒకవేళ నేను జస్ట్ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ బ్రో నాది, సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కలెక్ట్ చేసి నేను చెప్పాను, ఒకవేళ నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే సారీ అని చెప్పా. సారీ వద్దు నాకు, నేను ఏదో ఒక రోజు నా తప్పేమీ లేదని చెప్పి నేను నిరూపించుకొని బయటకు వస్తా. ఒక్క రిమార్క్ కూడా లేకుండా నేను బయటకు వస్తాను, ఎందుకంటే ఇందులో నా తప్పు 1% కూడా లేదు. ఓకే, ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రూఫ్లన్నీ కూడా గ్యాదర్ అవుతున్నాయి, ఏదో ఒక రోజు కంప్లీట్గా అవుతాయి. సో ఆ రోజు నా తప్పేమీ లేదని చెప్పి నేను నిర్దోషిగా బయటకు వస్తా. ఆ రోజు ఇప్పుడు నా మీద చేసినట్టే ఆ రోజు ఒక వీడియో చేయండి నా కోసం అన్నాడు ఆయన, అంతే, ఇంకేం వద్దు నాకు అని చెప్పాడు. సో ఓకే సరే చేస్తాను తప్పకుండా, అప్పుడు ఫర్దర్గా దీని రిలేటెడ్గా ఏదైనా జడ్జిమెంట్ వస్తే అప్పుడు నేను చేస్తాను అని చెప్పాను. ఓకే అని పెట్టేశాడు ఆయన. సో నాకు ఇక్కడ కూడా సేమ్ అదే కైండ్ ఆఫ్ సినారియో, అదే కైండ్ ఆఫ్ డౌట్లు వస్తున్నాయి నాకు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏజ్ 2019 నాటికి 16 ఏళ్ళు, వచ్చిన టైంకి 2017 నాటికి 14 ఏళ్ళు. 14 ఏళ్ళకి అసలు డీలోకి ఎలాగొచ్చింది అసలు? రెండోది 16 ఏళ్ళకి అసిస్టెంట్గా ఎట్లా చేరింది? సో ఇంకా తర్వాత ఏమో ఈ 5 ఏళ్ల పాటు ఇప్పుడు మిగతా టైముల్లో చెప్పలేదంటే ఒక అర్థం ఉందబ్బా. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆగస్టు 15 ఎవరో వచ్చి బెదిరించారు, 29 ఒక నోట్ వచ్చింది, వీటికే చెప్పినట్టయితే నిజానికి ఆవిడ అమ్మాయి చెప్తున్న వాటిలో 2 పాయింట్లు ఏంటి? పాయింట్ నెంబర్ 1, తనని ఒకసారి తలని అద్దానికి వేసి కొట్టాడు అని, అది చాలా పెద్దది కదా వీటికంటే, అప్పుడు ఎందుకు రాలే? తర్వాత రెండోది ఏంటంటే జానీ మాస్టర్ అండ్ అతని వైఫ్ వీళ్ళిద్దరూ కూడా ఒకసారి తన ఇంటికి వెళ్ళి తనని కొట్టారు అని చెప్తుంది, వాళ్ళ వైఫ్ కూడా అటాక్ చేశారని చెప్తోంది. అది ఇంకా పెద్ద మ్యాటర్ కదా దీనికంటే, అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలే? మేబీ ఇండస్ట్రీలో
నిన్ను ఉండనివ్వకుండా చేస్తా అని చెప్పి బెదిరించారు. సో భయపడింది, అందుకే చేయలేదు అనుకుందాం. మరి అది ఇప్పుడు ఎందుకు లేదు ఆ భయం? అప్పుడు ఆ భయం ఉన్నట్టయితే ఇప్పుడు ఎందుకు లేదంటున్నా. ఇప్పుడు ఏ అభయం వచ్చింది? అప్పుడు ఏ భయం ఉంది, ఇప్పుడు ఏ అభయం వచ్చింది? నాకు అర్థం కాలే. ఇప్పుడు తను ఏదో ఒక సాంగ్ కంపోజ్ చేసింది అన్నట్టుగా, అంటే కంగ్రాచులేషన్ ఫర్ ద సాంగ్ అని వచ్చింది అంటున్నారు కదా. సో ఆ ప్రకారంగా తను ఏదో సాంగ్ కంపోజ్ చేసినట్టే. సో నిజంగానే ఒకవేళ జానీ మాస్టర్ అంత చేయగలిగినట్టయితే, ఇండస్ట్రీలోనే లేకుండా చేయగలిగినట్టయితే, తన దగ్గర నుంచి మానేసిన తర్వాత తను ఇంకెక్కడా చేరకుండా చేయగలడు కదా. మరి అది ఎందుకు చేయలేకపోయినట్టు జానీ మాస్టర్? నిజంగా ఆయన అంత చెప్పినట్టయితే, నేను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అనేటట్టయితే, అసలు ఆ అమ్మాయి ఇంకొక దగ్గర ఎట్లా పని చేస్తుంది, ఇండివిజువల్గా అయినా సరే ఎట్లా పని చేస్తుంది, అసలు ఒక సినిమాకి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ఎట్లా తీసుకుంటుంది? నాకేమో కొన్ని కన్ఫ్యూజింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ షూర్. అదే చెప్తున్నా, ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం చెప్పలేము. సో డెఫినెట్గా కొన్ని ఏమంటారు, ఆయన ఇంతకుముందు కొన్ని ఇష్యూస్ చేసిన విషయాలు మనకు తెలిసిందే, మనం ఖచ్చితంగా చూసాము. ఒకసారి పెట్రోల్ కోసం ఏదో ఇష్యూ చేసాడు ఆయన, ఇంకోసారి ఇంకోటి ఏదో ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి అవి చేశాడు కదా అని ఇది కూడా చేశాడని జడ్జ్ చేయలేం కదా మనం. సో నా పర్స్పెక్టివ్ అయితే ప్రస్తుతానికైతే ఇది ఇన్ఫర్మేషన్, ఇది జరిగింది, ఆ అమ్మాయి అయితే ఇది కేసు పెట్టింది, ఈ డౌట్లు అయితే నాకున్నాయి. సో అది సిచ్యువేషన్. సో ఇది నేను జానీ మాస్టర్ చేశారు అనేది చెప్పలేను నేను, ఎందుకంటే నో బడీ హ్యాస్ ద క్లారిటీ. జడ్జిమెంట్ వచ్చేంత వరకు మనకు క్లారిటీ అయితే లేదు. సో అది నా పర్స్పెక్టివ్ అయితే. బట్ ఇంకా చూడాలి మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది. సో ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా అతని కోసం వెతుకుతున్నారు, అరెస్ట్ చేయడానికి అన్నట్టుగా న్యూస్ అయితే వినిపిస్తోంది. ఇంకా అరెస్ట్ చేయలేదు అన్నట్టుగా వినిపిస్తుంది నేను ఈ వీడియో చేసే టైంకి. మేబీ ఫర్దర్గా ఇంకోటి ఏదైనా అప్డేట్ ఏమైనా రావచ్చు, బట్ నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ఇది సిచ్యువేషన్. సో లెట్స్ సీ, మీరేమనుకుంటున్నారు? ఇందులో జానీ మాస్టర్ తప్పు ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? అంటే ఇది ఫాల్స్ కేసు కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎక్కడో 1% అనే ఫీల్ అయితే ఉంది నాకైతే. ఎందుకంటే ఇంతకుముందు నేను సేమ్ ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఒకటి చూశాను నేను. ఆ యూట్యూబర్ నాకు డైరెక్ట్గా యూట్యూబర్ అతను, సో నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు, సో ఇది భయ్యా పరిస్థితి అని చెప్పి. ఆ రోజు అతని మాటల్లో నేను విన్న ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, అతను ఏ తప్పు చేయలేదు కానీ అతని మీద ఒక అన్యాయంగా కేసు పెట్టారనే కాన్ఫిడెంట్గా చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, అండ్ ఏదో ఒక రోజు నేను నిర్దోషిగా బయటకు వస్తా, ఆ రోజు నా మీద వీడియో చేయండి చాలు, నాకు మీ సారీ కూడా అక్కర్లేదు అన్నాడు ఆయన. సో అవి విన్న తర్వాత నేను ఈ ఒపీనియన్ నేను ఇట్లా ఆలోచిస్తున్నా, రెండు వైపుల నుంచి కూడా ఆలోచిస్తున్నా, కాయిన్కి రెండో సైడ్ కూడా ఆలోచిస్తున్నా. ఎంతసేపు కాయిన్కి ఒక వైపే కాదు కదా. సో అమ్మాయి కంప్లైంట్ పెట్టిందంటే ఇంకా విక్టిమ్ అని కాదు కదా. మన ఇండియాలో కొన్ని వందల వేల ఫాల్స్ కేసులు చూస్తున్నాం మనం. సో అదేందుకు రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఒక అతని మీద, ఒక మైనర్ అమ్మాయి మీద మానభంగం చేశాడని చెప్పి కేసు పెడితే వాళ్ళ అమ్మ అతనికి ఒక 5.5 సంవత్సరాల పాటు శిక్ష పడింది. పడిన తర్వాత 1675 రోజులు ఎంతో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం వచ్చింది. సో శిక్ష పడిన తర్వాత ఆ అమ్మాయి ఒక ఏజ్ పెరుగుతుంది కదా, 5.5 సంవత్సరాలు అయింది కదా, ఆ అమ్మాయికి మెచ్యూరిటీ వచ్చింది. ఆ రోజు అతను నన్ను ఏమి చేయలేదు, నేను భయపడ్డాను అంతే, అంతమించి ఇంకేమీ లేదని చెప్పింది. కానీ వాళ్ళ అమ్మ ఏంటంటే ఇంకా వాడు మళ్ళీ దగ్గర కూడా రాకుండా ఉంటాడు కదా అని చెప్పి అట్లా కేసు పెట్టేసిందట. అసలు ఏం చేయలే అతను, ఈ పిల్ల భయపడింది అంతే. సో అట్లా కేసు పెట్టేసింది, ఇన్నేళ్ళు శిక్ష పడింది కదా. సో ఇప్పుడు జడ్జి అందుకని ఏమని తీర్పు ఇచ్చారంటే, ఈ ఈ సంవత్సరాలు ఏదైతే అతను జైల్లో గడిపాడో, సో దానికి గాను ఇంత అమౌంట్ ఆవిడ కట్టాలి, 6 లక్షల రూపాయలు ఎంతో కట్టాలని చెప్పి తీర్పు ఇచ్చారు. బట్ ఇంకా నన్ను అడిగితే ఆవిడ కూడా అది ఇంకోటి తీర్పు కూడా ఇచ్చారు. ఎన్ని రోజులైతే అతను జైల్లో గడిపాడో అన్ని రోజుల పాటు ఆవిడ కూడా, పిల్లవాళ్ళ తల్లి కూడా జైల్లో గడపాల్సి ఉంటుందని చెప్పి తీర్పు ఇచ్చారనమాట. సో ఇట్లాంటి ఫాల్స్ కేసులు ఎన్నో ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి మన చుట్టూ. సో అందుకే నాకు ఏదో అమ్మాయి వచ్చి కేసు పెట్టింది అనగానే అది నిజం అని నమ్మాలనిపించట్లే నాకైతే మాత్రం. సో ఎప్పుడో ఫర్దర్గా ఒక ఆధారాలు దొరికి మొత్తం అన్ని క్లారిటీ వచ్చి ఇంకా జానీ మాస్టర్ తప్పు చేశాడని క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఆయన తప్పు చేశాడని అనుకోవాలని ఫిక్స్ అయ్యా నేనైతే. సో అది నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ తెలియజేయండి. సో దర్శగా తీసిన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, మాకు కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్.